దేవకి, ఏం చేస్తున్నావే నువ్వు? దేవకి, సమాధానం చెప్పవేంటే? అవతల నీ మొగుడుతో పాటు సిద్ధాంతిని కలిసి ఆ నందుగాడికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశావు. అసలేం చేద్దామనుకుంటున్నావా నువ్వు? అసలు ముహూర్తాల దాకా వెళ్లకుండా ఈ పెళ్లిని ఆపేస్తావనుకుంటే ముహూర్తాలు కూడా పెట్టించేసి తాపీగా చదరంగం ఆడుతున్నావా? ఇదిగో మళ్ళీ అతి తెలివితేటలు చూపించి మొన్న బోల్తా పడ్డట్టే పడతావు చూడు. అమ్మా, పరుగెత్తకపోతే గుర్రానికి విలువలేదు, గెలవలేకపోతే ఆటగాడికి విలువలేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి దెబ్బతిన్నానని నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా? అబ్బే, అది కాదే. మళ్ళీ దెబ్బ తినకూడదని జాగ్రత్తలు చెప్తున్నా. నువ్వు జాగ్రత్తలు చెప్తున్నావో దెప్పి పొడుస్తున్నావో నాకు బాగా తెలుసు. చూడు, ఆట ఆడేటప్పుడు ఎత్తుకి పై ఎత్తు వేసేవాడే గెలుస్తాడు. ఈసారి నా ఆట ఎలా ఉంటుందో త్వరలోనే నువ్వు చూస్తావు. ఏం చేయబోతున్నావే? ముహూర్తం పెట్టడానికి వచ్చిన ఆ సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారం వాడి జీవితంలో ఇదే ఆఖరి కళ్యాణ ముహూర్తం. ఈ ముహూర్తం తప్పితే వాడికి కళ్యాణ యోగమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి ఈ ముహూర్తం తప్పించాలి. తప్పిస్తాను. వాడు ఆజన్మ బ్రహ్మచారిగా నాకు, నా బిడ్డలకి సేవకుడిగానే బతుకుతాడు. వాడెప్పటికీ మహారాజు కాడు. అంటే ఏదో పెద్ద పథకమే వేసుంచావన్నమాట. ఏంటి అది? చెప్పను, చేసి చూపిస్తాను. ఒక్కసారి దెబ్బతిన్నవాడి ఎదురు దెబ్బ ఎంత బలంగా ఉంటుందో చూపిస్తాను. కొన్ని విషయాల్లో పంతం పట్టానంటే అంతం చూసేంత వరకు నిద్రపోను. ఈ ఆట నాదే, గెలుపు నాదే. మీరు నా మొహన కొట్టారేంటి సార్? మీ మొహన కొట్టుకోండి. మీ దగ్గర ఇంకా విభూతి వాసన పోలేదు. రే రూదర్, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద కోపం చూపిస్తారేంటి సార్? పట్టేస్తాను, కొట్టేస్తాను, పొడి చేస్తాను అని తెగ బిల్డప్లు ఇచ్చి మీరు విభూతి కొట్టించుకుని వచ్చారేంటి సార్? నేనైతే భలే ఊహించుకుంటున్నాను సార్. కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది. మొహం నిండా విభూతితో మోడర్న్ అగోరలా ఉంటుంటారు. రే రూదర్, నేను నవ్వు ఆపుదాం అనుకుంటున్నాను సార్, కానీ నాకు నవ్వాగడం లేదు. మయసభలో దుర్యోధనలు అయిపోయింది సార్ మీ పరిస్థితి. మానవ భంగం. నా జీవితంలో శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఆ రాక్షసే. దాన్ని పట్టుకుని 2 చేతుల్లో 2 శూలాలు గుచ్చితే కాని నా మనసు శాంతించదు. చావు దెబ్బలు తింటూ పంచు డైలాగులు చెప్పే విలన్లా తయారయ్యారేంటి సార్ మీరు? ఇప్పుడు కొట్టాల్సింది డైలాగులు కాదు, ముందు నిన్ను కొట్టాలరా. నాలంటిని కొట్టి హీరో అనిపించుకుందామనే. రే రూదర్, పదే పదే నా పేరు జపిస్తున్నారు కాబట్టి నన్ను అడుక్కోండి, ఐడియా ఇస్తాను. రే అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, చంపేస్తాను నిన్ను. ఈ సాడిజమే వద్దనేది. మీ బాసిజం చూపించకుండా ప్రేమగా బతిమలు అడుకోండి. ఆ అమ్మాయిని పట్టుకుని ఐడియా ఇస్తాను. ఏంట్రా నువ్విచ్చే ఐడియాలు? మీరు నా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ అమ్మాయి పేరు, వివరాలు, అడ్రస్ అన్నీ తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు? నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు ప్రామిస్ చేయండి, చెప్తాను. సరే, ప్రామిస్. ఇలా ఉత్తుత్తి ప్రామిస్లు కాదు, ఒట్టేసి చెప్పండి. ముందు ఆ రాక్షసి దొరకని, తర్వాత నీ సంగతి చెప్తాను. ఓకే, ప్రామిస్. ఎలా తెలుసుకుంటావు? నేను అమ్మాయి ఫ్రెండ్ని లైన్లో పెడుతున్నా. పేరు కుమారి. ఆ అమ్మాయి ద్వారా మీ రాక్షస వివరాలు అడిగి తెలుసుకుంటాను. గుడ్, తెలుసుకో. ఆ తర్వాత నీ పెళ్లి నేను చేస్తా. రారా పెళ్లి కొడుక, ఇప్పుడే మీ మామగారు ఫోన్ చేసి పెట్టారు, నువ్వు వస్తున్నావు.
నందు వాళ్ళ మావగారా? అవును దేవకి, నువ్వేమో నీ కొడుకుని చంటి పిల్లాడిలాగానే చూస్తున్నావు. వాడు బాగా ఎదిగిపోయాడు, మామూలు డెవలప్మెంట్ కాదు. దేని గురించి మీరు మాట్లాడేది? చెప్తా. వాడి గొంతులో ఏదో పచ్చి వెలకాయ పడ్డట్టుంది. ముందు మంచినీళ్ళు ఇవ్వు. వీడి చిన్నతనం నుండి వీణ్ణి ఏ పనివాళ్ల చేతికి అప్పగించకుండా ఇప్పటి వరకు ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా వాడి పనులు మాత్రం స్వయంగా నువ్వే చేస్తుంటావు. ఓ నెల రోజుల తర్వాత ఆ ఛాన్స్ నీకుండదులే. అదేంటి అల్లుడు గారు అలా అంటారు? నందు అంటే దేవకికి ప్రాణం. వాడి ప్రతి విషయాన్ని తనే చూసుకుంటుంది. అదే ఇక మీదట కుదిరేలా లేదత్తగారు. అబ్బా, ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. చెప్తా, కంగారు పడకు. మొన్నటి వరకు వీడి గురించి నాకు కొంచెం కంగారు భయం ఉండేవి. కానీ ఇప్పుడు పర్లేదు, బానే దారిలో పడ్డాడు. ఐఎమ్ హ్యాపీ నౌ. విషయం చెప్పకుండా అలా నానుస్తారేంటండి? నీకెందుకో ఇంత కంగారు? చెప్పేస్తాన్లే. వీడి వాళ్ళ ఇందుని తీసుకుని గుడికి వెళ్ళాడట. రామచంద్ర తన భార్యను తీసుకుని గుడికెళ్ళాడట. అక్కడ వీడు ఇందుతో కనపడ్డాడట. కాబోయే భార్యని పార్కులకి సినిమాలకి తీసుకెళ్లకుండా గుడికి తీసుకొచ్చాడు. మా అల్లుడు ఎంత బుద్ధిమంతుడు అని తెగ మురిసిపోతూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవును, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళం, తప్పేముంది? విన్నావా దేవకి, నీ కొడుకేమంటున్నాడో? వీడికి పెళ్ళాం వచ్చాక నిన్ను పట్టించుకోడు, అది గ్యారంటీ. నాకు అమ్మ తర్వాత ఎవరైనా. చెప్పావులేరా కబుర్లు. ఏం దేవకి, నిన్నటి వరకు వీడు నీకు చెప్పకుండా ఒక్క పనైనా చేశాడా? లేదు. మరి వీడు ఇందుని తీసుకుని గుడికెళ్తున్న సంగతి నీకు ముందే చెప్పాడా? చూసుకో మరి, వీడప్పుడే పార్టీ ఫిరాయించేశాడు. చాలండి, మీరేం తల్లి కొడుకుల మధ్య ఫిట్టింగ్ పెట్టక్కర్లేదు. వాడి జీవితంలోకి ఎవరొచ్చినా నా చేయి దాటిపోడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొడుకు మీద మాట పండిపోవుగా. మాటే కాదు, ఈగ కూడా వాళ్ళనివ్వను. అయినా నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. మీరు నారదుడు వేషం కట్టిపెట్టి వెళ్ళి వేరే పనుంటే చూసుకోండి. ఓకే మేడం, మాట్లాడే ఫోన్ కాల్స్ ఉన్నాయి, అవి మాట్లాడి తర్వాత వచ్చి మీతో మాట్లాడతా. యూ రాకింగ్ మ్యాన్. నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తెస్తాను. అలాగే అమ్మా.